రద్దయిన మనీని డిపాజిట్ చేసి కొత్త నోట్లు తీసుకునేందుకు జనం బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. 2 రోజుల తర్వాత బ్యాంకులు ఓపెన్ కావడంతో రష్ పెరిగింది. 500, 1000 నోట్లను డిపాజిట్ చేసి 100, 2000 నోట్లను విత్డ్రా చేసుకుంటున్నారు. బ్యాంకులు మినహా బయట ఎక్కడ కూడా 500, 1000 నోట్లు చెల్లటం లేదని అంటున్నారు ప్రజలు. 500, 1000 రూపాయల నోట్లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా నిన్నటి నుంచి చూడొచ్చు సామాన్య ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నల్గొండ జిల్లా, సూర్యాపేట, అటు యాదాద్రి ఈ జిల్లాలో చూస్తే మాత్రం టోల్గేట్ల వద్ద కూడా 500, 1000 రూపాయలు ఇవ్వడంతో చిల్లర లేకపోవడం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ నిన్న బ్యాంకుకు హాలిడే ఉంది. ఈరోజు తెల్లవారుజాము నుండే బ్యాంకులు తెరవడంతో బ్యాంకుల వద్ద కూడా పెద్ద ఎత్తున క్యూ ఉంది. ఇక వాళ్ళ దగ్గర ఉన్న 500 నోట్లు కావచ్చు, 1000 రూపాయల నోట్లు కావచ్చు, వాటిని ఈ బ్యాంకులో ఇచ్చి ఇంకా కొత్త నోట్లను తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది. దానిలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున వస్తారు. మనతో పాటు కొంతమంది కస్టమర్లు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు ఈరోజు తెల్లవారుజామునే బ్యాంక్ వచ్చారు అంటే రెగ్యులర్గా ఈ టైంకి ఇట్లా వస్తుంటారా, లేకపోతే మీరు అంటే ఏ ఉద్దేశంతో వచ్చారు? ఇది ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా బ్యాంకులు బంద్ కాబట్టి 500 నోట్లు చెల్లకపోవడం, 1000 రూపాయల నోట్లు చెల్లకపోవడం వల్ల ప్రాబ్లం వల్ల మొదలు వచ్చి లైన్లో నిలబడవలసిన పరిస్థితి వస్తుంది. దాంట్లో ఈ 500 నోటు సరే మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ చాలా బాగుంది. దొంగలకు ఇది మంచి ఆశ, కానీ చిన్న చిన్న వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇది సెట్ అయిన వరకు కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది. అయితే నిన్న మీరేమన్నా ఇబ్బంది పడ్డారా, ఎట్లా ఉంది? నిన్న బ్యాంకులు లేవు కాబట్టి అంతకుముందే మేము ఉద్యోగస్తులం కాబట్టి అంతకుముందే అమౌంట్ డ్రా చేసాము. అది అంతా 500 రూపాయలు అయిపోయింది. ఎల్ఐసిలో కానీ ఇక్కడ కానీ అది పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ అమౌంట్ తీసుకోలేదు ఎవరు. మాకు ఇంకా ఇన్ఫర్మేషన్స్ రాలేదని చెప్పి వాళ్ళు మాట్లాడారు. వచ్చిందాక మీరు వెయిట్ చేయమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్ళు మొత్తానికి వాళ్ళ దగ్గర ఉన్న 500 రూపాయల నోట్లు కావచ్చు, 1000 రూపాయల నోట్లు కావచ్చు, వాళ్ళు మొత్తం కూడా వాటిని బ్యాంకులో ఇచ్చి ఇంకా కొత్తవి తీసుకోవడానికి ఇప్పటికీ చాలా మంది వస్తున్నారు. ఇంకా మనము ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున కస్టమర్లు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఈరోజు బ్యాంక్ వచ్చారు కదా, ఎట్లా అంటే ఏ పని మీద వచ్చారు? ఎట్లా అంటే 500 రూపాయలు 1000 రూపాయలు మార్చుకోవడానికి డబ్బులు మార్చుకుందామని చెప్పి వచ్చాను. వీళ్ళకు ఇంకా అమౌంట్ అందలేదట సార్. మధ్యాహ్నం రమ్మని చెప్పి చెప్తున్నారు. మంచి పని సార్, ఇదైతే మంచి పని, మాకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఉన్న వాళ్ళు పరేషాన్ అంతే లేదు. మీరు ఏం చేస్తారు అసలు? మేము బిజినెస్ చేసుకుంటాం సార్, బిజినెస్ చేసుకుంటాం. బిజినెస్ అంటే మరి 1000 రూపాయలు ట్రాన్సాక్షన్ ఉంటే ఎంత కూడా ఉంటుంది, దాంతో ఏమన్నా? మేము చిన్నపాటి సార్, మా చిన్నపాటి బిజినెస్, పెద్దవాళ్ళకి ఇబ్బంది, అది మాకేం లేదు. ఇంకా చూడొచ్చు వ్యాపారులు కావచ్చు, బిజినెస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు 1000 రూపాయల నోట్లను, 500 రూపాయల నోట్లను బ్యాంకులో ఇచ్చేసి మళ్ళీ కొత్తవి తీసుకోవడానికి క్యూ కట్టిన సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇంకా మనతో పాటు ఈ ఐసిఐసి బ్యాంకు మేనేజర్ గారు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు వచ్చే వాళ్ళు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళ ప్యాకెట్ ఎట్లా ఉంది? రద్దీగానే ఉంది. నిన్న సెలవు మొన్నాన్ని వాళ్ళ రద్దీగానే ఉందండి. వచ్చిన వాళ్ళకి 500, 1000 రూపాయలు జమ చేసుకోవడానికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఐడి ప్రూఫ్లు యాజ్ పర్ పాలసీ ప్రకారం చేస్తున్నారు. అయితే జనరల్గా కూడా హండ్రెడ్స్ ఇట్లా చేంజ్ కూడా కొంత అవసరం ఉంటుంది. వాటి కోసం మీ దగ్గర ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇబ్బందిగా ఉందా? మా వాళ్ళు మాకు సప్లై చేశారంటే ఇవ్వడానికి సఫిషియెంట్ క్యాష్. మీరు చెప్పండి సార్, అంటే ఈ బ్యాంక్ వచ్చారు కదా, 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను మీరు వాటిని బ్యాంకులో ఇవ్వడానికి వచ్చారా, ఎట్లా? ఇవ్వడానికి వచ్చినాను. ఐ హావ్ డిపాజిటెడ్ ద మనీ. సర్వీస్ ఈజ్ ఫైన్ సర్వీస్. ఐసిఐసి బ్యాంక్లో బహుశా 10-15 నిమిషాలలో నేను డిపాజిట్ చేసి వెళ్ళిపోతున్నాను. నేను నా అకౌంట్ ఉంది కాబట్టి దాంట్లో ఒక కరెక్ట్గా లేని నోట్లు కూడా వాళ్ళు ఎమ్మటే పట్టుకొని రిటర్న్ చేశారు. ఒకటి వేరే ఉంటే చినిగిపోయినాయి. అంటే జనరల్గా కూడా 500, 1000 రూపాయల నోట్లని బ్యాన్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బందిగా ఉన్నదా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఎట్లుందని అంటారు? ఐ వెల్కమ్ ఎర్నెస్ట్లీ, ఐ వెల్కమ్ ది డెసిషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. బాగా మోదీ గారు ధైర్యం చేసి ఈ నిర్ణయం తీసుకునేందుకు ఎక్కడెక్కడైతే ఉద్యోగస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ అన్అకౌంటెడ్ మనీ ఏదైతే ఉన్నదో తప్పకుండా ఇది బయటకు వస్తుందని నేను భావిస్తున్నాను. మీరు చెప్పండి సార్, అంటే జనరల్గా బ్యాంకు అంటే లావాదేవీల కోసం వచ్చారా, లేకపోతే 500 రూపాయలు, 1000 రూపాయలని మార్చుకోవడం కోసం వచ్చారా? లావాదేవీల గురించి వచ్చాను. వాస్తవంగా ఇది 500, 1000 రూపాయలు డిపాజిట్ చేసినాను పాతయి. కానీ మనకు కావాల్సి ఇప్పుడు ఇంట్లో పని అవుతుంది, సుతారు పనులు అవుతుంది, 10,000 కంటే ఎక్కువ అని అంటారు. వాళ్ళకి నేను 40,000 ఇవ్వాలి. ఆగాలంటే వాళ్ళు ఎట్లా అవుతారు? దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్నమాట. అంటే కొంత సడలింపు ఇస్తే బాగుంటుంది అని అంటారా? వాస్తవాన్ని సడలింపు ఇస్తే బాగుంటుంది. ఎవరి గురించి చేసి సామాన్యులను ఇబ్బంది పెట్టేటువంటి విధానం కేంద్ర ప్రభుత్వం చేసుకున్న నిర్ణయం సరైన నిర్ణయమే, కానీ సామాన్యులకు ఇబ్బంది అవుతుంది అన్నమాట. అందులో ఈ ఐసిఐసి బ్యాంక్ సేవలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. రాగానే 5 నిమిషాల పని అయిపోయింది.
మొత్తం చూడొచ్చు, తెల్లవారుజాము నుంచి కూడా బ్యాంకులలో 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను బ్యాన్ చేయడంతో వాళ్ళు మొత్తం కూడా వాటిని మార్చుకోవడం కోసం బ్యాంకుల వద్ద మాత్రం క్యూ కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక అటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే కొంత సామాన్యులకు ఇబ్బంది అవుతుంది. ఆ సామాన్యులకు ఇబ్బంది కాకుండా కొంత సడలింపు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది ఎవరైతే లావాదేవీలు నడిపే వాళ్ళు ఉంటారో వాళ్ళు చెప్పుకొస్తున్న మాటలు. ఇది నల్గొండ జిల్లా నుంచి తాజా అప్డేట్. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.